నీ పిలుపులు పడుతున్నాయి. కోయ్ నువ్వు ఎక్కడున్నావో ఏ రూపంలో ఉన్నావో నాకేం కనిపించలేదు. ఎందుకంటే గిరిజనంలో వెళ్ళడం వల్ల గిరి కూడా నా కళ్ళలో పడడం వల్ల నా పడి తప్పలేదు. అమ్మాయి కోయ్ నా చూపు బాగా కనిపిస్తుంది, నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అక్క నీ మా ఏ మహామయం అక్క. అక్క ఇంత రైతులు కదా నువ్వు దేనికి వచ్చావు, మీరు ఎందుకు వచ్చావు, ఏం పని పెడతావు అక్క? తమ్ముడు మా ఆదివారం కలిసి అడిగొచ్చాను. అది అడిగొచ్చారని నువ్వు అడిగి వెళ్ళిపోయావని మా అమ్మ పేరం లేదు నన్ను పిలిచి మా నాడేది వింటావని నన్ను తీసుకుంటాను. అక్క నాలో మంగళదేవతని నాకు తెలియజేస్తారు. ఇది బాగా ఉంది అక్క. మన అన్నవారిలో నువ్వు కూడా గొప్పటి సంబంధాలు చేసుకున్నారు, గొప్పటి రాజ్యాలు చేసుకున్నారు. నేను నాకు అనుకుంటానని ఆ అవకాశంలో మంగళదేవి ఆడవారంటే నేను వారు అక్క. ఆ పేదంతి తోలు చేసుకొని నేను ఏ సుఖం ఉండాలక్క. నా ఎందుకందాలు ఎవరు చూస్తారు, నా ఎత్తుకుంటారు ఎవరు చూస్తారు, నాకు చేరుకుంటాను ఎవరు పెడతారు. నేను చేసుకోలేదక్క. తెలుసుకోవాలా అక్క? నేను మహిళ చేసుకోవాలంటే అలాగేమన్నాక ఆహ్వానంటే నేహవారు, ఆహ్వానంటే గ్రహవారు. నా ఎన్నదం ఎవరు చూస్తారు. నేను మగం చేసుకునేదక్క. నీ దారి నువ్వు తిరిగి వాడుకున్నా రేపు నా దారి నేను వెళ్ళిపోతాను. నీకు పెళ్లి చేస్తాక మాట ఎలా మాట అయితే నా ఎన్నదందాలు ఎవరు చూస్తారు, నా పెట్టే కదా ఎవరు పెడతారు, నా ఎప్పుడు ఎవరు చూస్తారు అని కూడా చెప్పక్క. మరి అయ్యా చిన్ని తమ్ముడు